ఏముందండి, మొత్తం చెట్లు గుట్టలు తప్ప నేను కొంచెం అందమైన లొకేషన్ చూపిద్దామంటే అసలు ఏం లేదు. ఇటుపక్క మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటా. కొబ్బరి చెట్లు చక్క చూడడానికి బాగుంటుంది. అటు లొకేషన్ అంతా, అటు చెరువు, మంచుల చెరువు కనపడుతుంటుంది కదా, బాగుంటుంది. ఇలాగా పండుగ మూమెంట్లో పడిపోయి మన సబ్స్క్రైబర్లో ఎప్పటి నుంచో ఒకటే కామెంట్ అడుగుతూ ఉన్నాండి, ఒకటి పదిగా. ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్లో ప్రతిదీ మీరు అడిగింది అన్నీ చేయగలిగాం, కానీ ఒక్కటైతే ఇప్పటి నుంచో కామెంట్లో అడుగుతూ ఉన్నారు. ఈ మధ్య అడగడం కూడా మానేసారు, వీళ్ళు చేయర్లే అనుకొని. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి చాలా రోజులు పెట్టి కామెంట్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు వీళ్ళు కుదుర్చుకొని మీకోసమే నాకు గెట్లు కోసే పని ఉంది. రాజకుమార్ ఏమో ఇప్పుడు ఆ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరిని నిద్రపుచ్చేసి అన్ని ప్రిపేర్ రెడీ చేసుకొని ఇంక ఈ భోజనం చేసేసి ఫుడ్ ఛాలెంజ్ చేసేసి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మన సబ్స్క్రైబర్స్ అడిగారని రాజకుమారి ఎంతో ప్రేమగా చేసిందన్నమాట. దాంట్లో మళ్ళీ ఎగ్గు పులుసు, అది కూడా ఇప్పుడు ఇన్స్టాలో అలానే యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా. ఒక గుంత గంటలో నూనె పోసి తర్వాత ఎగ్ బాయిల్ చేసింది ఎగ్ దాంట్లో వేసి, తర్వాత దాని మీద 2 గుడ్లు పగలు కొట్టి దాంట్లో వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలానే కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చేస్తారు చూసారా, ఎగ్ పఫ్ లాంటిది కొత్త మోడల్. అది అలాంటివి 3 చేసి అప్పటికి ఇంకా ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ చెప్పేస్తున్నాం. చూడండి, ఇవ్వండి రాజ్కుమార్ అప్పుడే సర్వ్ చేసేస్తుంది, అన్ని కొలతలు సమానంగా చూసుకుంటుంది. నాకు ఇది ప్లేట్ వేయలే, ఇది ఆ ప్లేటా? కర్రీ అయ్యి ఒకసారి మరి దీంట్లో గిన్నెలో పెడతావా? గిన్నెలో ఎదగలే, ఒక పక్కనే మళ్ళీ ఎందుకు తోముకోలేవు. పిల్లలతో సరిపోతుంది, నీకెందుకు అంత రిస్క్, నేను చేయలే. ఒక పక్కన కిందకు పెట్టు. ఓకే, దేనికి అంట్లు తోముకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అది ఏమైంది? ఇదిగోండి, దీంట్లో మళ్ళీ ఎగ్ ఉంది లోన, బాగా చేసిన ఎగ్. సూపర్, చాలా చాలా. నువ్వు వేసుకో ఒకసారి మరి. ఇంకా కర్రీ కూడా చూపి. ఇదిగోండి కర్రీ మాత్రం కేక ఉంది. ఏంది తినవా? మరి నాకు కూడా వద్దులే, అట్ట అవుతాయి. నీవేం ప్రేమతో అనుకుంటున్నావా? అదే కాదు, నువ్వు ఎగ్గు చిన్నది వేసుకొని నాకు పెద్ద చేస్తావా? అట్టేం కుదరదు రాజు. ఓకే సరేలే, ఏం వదులుతాలు కనాలే కానీ రా. దంసప్ప దంసలప్ప ఏం వదిలేరా, మొదలు మొసరుగుంది. ఓకేనండి, అన్నీ ప్రాపర్ రెడీ చేసుకుంది. ఫుడ్ ఛాలెంజ్ అయితే చేద్దాం మరి. రాజకుమార్ అప్పుడే కూర్చోంది. మన సబ్స్క్రైబర్స్ అడిగారని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు చేయబోతున్నాం అన్నమాట. అది కూడా ఆకలి దంచేస్తుంది. ఉదయం నుంచి అసలు ఏందని లేదు. రాజకుమార్ ఏమో ఉదయం రాజకుమార్ 3 ఇడ్లీ తిని ఇప్పుడు దాకా ఉంది, 1 గంట దాకా. ఈ దెబ్బన మొత్తం రాజకుమార్ లాగిచ్చిద్దేమో. పెరుగు కూడా లేదుగా. సర్లే, పెరుగు లేకపోతాంలే. సరే ట్రైపాడ్ బిగించానా, స్టార్ట్ చేద్దాం. ఏయ్ అట్టేం కుదరదు, ఒక ముద్ద నా కూడా నువ్వు ఓడిపోయినట్టే. వస్తున్నా. ఏ రాజే, ఎదురు చూస్తా ఉన్నావా? వస్తున్నా. బుట్టలు ఎగుతున్నాడు కదా. Oh no! Oh no! తీసుకొచ్చానండి, వదిలేరా. సరే వాడు తోగురాడు. ఓకేనండి, త్వరగా అయితే ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. ఫుల్ ఆకుతున్నాం. ఇదిగోండి, చూడటానికి అయితే బో టెంప్టింగ్ ఉంది. సూపర్గా ఉంది చూస్తుంటే. సరేనండి, 3 2 అప్పుడే 3 పోయింది. సార్ 2 అయిపోయిందండి. 1 2
ఏం ఆన్ తీసుకొస్తున్నావా? ఇదిగో. కయ్యాన లెగుతారు. ఓ చక్కని తల్లి దా 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 ఫుడ్ ఛాలెంజ్ చేద్దారా? దా 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 ఆడుకునేది సాస్ ఆడుకోరు అయిపోయింది. అది ఉంటుంది. చిన్నపిల్లడు అంటే మెప్పించడానికి తిన్నా ఇవన్నీ చాలా సంగతి అయ్యా. ముందు నువ్వు 52 సార్లు మాకు ఎట్లా అయిపోయింది నువ్వు తింటాం కూడా. నేనే గెలిచా. ఏదంటే పొద్దున్న చాలా తినక ఆకలితో ఉన్నామనే కానీ